నా 700 ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ జర్నీ ఇది. ప్లీజ్ డూ సపోర్ట్. థ్యాంక్ యూ. నువ్వెందుకు నా ఎదురుగా నువ్వెందుకు నా ఎదురుగా గ్యాస్ పళ్ళు ఏమన్నా చూసుకుంటా పోరా పకోడి. ఈ సంకనో పందిని ఈ సంకనో పంది పేరు ఎత్తుకొని అది మా డాడీ తెచ్చారు 20 lakhs అయ్యింది. దీంట్లో విషయం కలిపానండి. ఇంకా ఎంత సాధిస్తారా ఇంటి పేరు అని. నేనే గాని సీఎం అయితే మీ మమ్మీ ఏం చేస్తుందిరా? కాలంగానే ఉంటది. లవ్ యూ బా. చిచ్చి అసలే చలికాలం నేను తిన్నా. మా ఇంట్లో వాడేదే కట్టెలు పోయి గ్యాస్ ప్రాబ్లం అంటాడు. పక్కింటోడు ఎదురింటోడు కడితే చాలా సండాలంగా ఉంటది. ఏ పిచ్చి వచ్చేది మీ అమ్మ కాదే మా అమ్మ. నడుము పెంచడం నీ తప్పు. మనిషి అవసరం ఉన్నంతసేపు అంతా నువ్వే అంటారు. మీ పాదాలు అట్టుకుంటాను, కడుపు కొట్టకండి. నీకు అర్థంగాని జీవితాలను చేసి. ఓ అంటే నీకు నాకన్నా మీ నాన్న ఎక్కువైపోయారా? అంటే ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరినీ నువ్వు సొత్తనవన్నమాట. మర్చిపోలేకపోవడం అని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. అప్పుడు లేవన్నారు ఇప్పుడు లేస్తుంది. ఏ ఒక్కర్లేదు, నువ్వు తొందరగా చచ్చిపోయి నీ దినం కడిచే చాలు. ఈ ఫోన్ పే పేటిఎం లేనప్పుడు మా ఆయన జేబీలో 100-50 దొరికేది బాబాయ్. నువ్వు ఒంటే అన్నప్పుడు వచ్చింది, అక్క అన్నప్పుడు చూసావు. నా మొగానికి ఏ అప్పులలో ఫోన్ చేసినా కలవద్దు. గసుటి నంబరి పెట్టుకున్న గోరింటాకు కడిగిన తర్వాత కనే కనబడట్లేదు. మనీషాకి పెళ్లి జరగాలి, అత్తారింటికి వెళ్ళాలి. సాలే సంపేసనటమేంటి? నేనేమన్నా కత్తితో పొడిసానా లేకపోతే బండరాయితో బాధానా? అంటే హాలు మేడం డాన్స్ కూడా చూపిస్తావా? నేను చేసేమని కాదంటే వినిపించుకోరే. నా చుట్టూ ఈ కట్టు కథలేంటి? అట్లుంటది మన. ఒక్కసారిగా నా లోకమంతా నీ గుప్పిట్లోనే ఉన్నట్టు అనిపించింది. హక్కుల గురించి మాట్లాడి నేను వదిలినా ఆయన నన్ను వదలలేరు. 984,80,82,338. వాళ్ళతో గొడవ పడినప్పుడు గెలిచిన చరిత్రే లేదు. మా ఆయనతో గొడవ పడినప్పుడు ఓడిన హిస్టరీయే లేదు. హట్ట అయితే నాకు కూడా 10-15 మంది ఉన్నారులే. ఎవరో ఒకరు నిన్ను మెచ్చాలని చూడకు. నీకు నచ్చినట్టుగా నువ్వు బతుకు అంతే. రోజుకొక వింత, ప్రతిరోజు ఫ్రెష్ జ్ఞాపకాలు. ఒకవేళ పడుకున్నావే అనుకో, ఓ కొల్లు కూడా నేను రావాలరా. ఒకరోజు సెలవు కావాలి, దొరుకుతుందా? అంచమవడంటూ ఎవరు ఉండరే. నువ్వు ఎంత ఎదవ్వో బయట ఉన్న వాళ్ళకి తెలీదు. చెప్పనా? నిజం చెప్పనా, అమ్మాయిలు ఎప్పుడు నీలాంటి కోతుల్ని ఇష్టపడతారు. అన్ని పెట్టేటైతే కుక్కెందుకురా కొంక. నేనే వస్తాను మీ ఇంటికి, నన్ను పెంచుకో. నిన్న జన్మలో బయటికి తీసుకెళ్తే నా చెవిలో ఏలే చంపేవే. ఏమో మావి ఏ పరిస్థితుల్లో మాట ఇవ్వాల్సి వచ్చిందో ఏంటో. ప్రపంచంలో ఎవరు ఎవరికి సెట్ అవ్వరండి, సెట్ చేసుకోవాలి. నిన్ను నమ్మి తన వాళ్ళందరినీ వదులుకొని నీతోటి వచ్చేసిన నీ భార్య కంటతడి పెట్టుకోకుండా చూసుకోవడం. నీది రాయలసీమ అయితే నాది రాయల్ సిటీ, ఓల్డ్ సిటీ. మా ఆయన కళ్ళు ఎర్రగా చేస్తే చిత్తూరు జిల్లా మొత్తం గజగజ అని వడక్తాది. అమ్మా ఈ రోజు స్కూల్కి వెళ్ళే నాకు జ్వరం వచ్చింది, కావాలంటే చూడు. నేను తిని మీకు టేస్ట్ చెప్తానుగా. ఇంత చేసి ఆ బాధ్యత పూర్తి చేసే లోపల మన జీవితమే ఒడ్డెక్కుతుంది. అయ్యో అయ్యో, సంపాదించిందంతా ఇలా తగలేస్తే ఇక మిగిలేదేమిటి? ఇంతకి ఏమొచ్చు మనకి? ఏంటి రండి వీడియో చేద్దాము. ఏం చెట్టది? కనకాంబరా నాకు ఏడుపు వస్తుంది. ఇప్పుడెందుకు ఇంత బీపీ పెరిగింది? కిందటి వారమే నాకు పెళ్లి అయిందండి. నీ మీద ఇప్పుడు నాకు ఎవ్వరితో ఎఫ్ఐఆర్ లేదు. చెప్పుకోవడానికే కొండంత బలగం గాని షేరదిష్టోడు మాత్రం ఒక్కడు ఉండడు. కేక్ పెట్టలేను నాకు. నా కూతురు కట్నం వద్దు. అక్కడ బొంబే పో, నువ్వు బయటికి వెళ్ళి అడుకోపో. ఈ ప్రపంచంలో అన్నిటికంటే సులభమైన పని సలహాలు ఇవ్వడం. జీవితం నాకు 20. గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్. మాటకి విలువ లేనప్పుడు మౌనం. నా దగ్గర ఉన్న చీరలన్నీ అన్ని ఫంక్షన్లకి కట్టేశానండి. నా దగ్గర కొత్త చీరలే లేవండి. చక్కని చుక్క ఈ కొంప పక్కనే కదా, దమ్ము ఉంటే గోడ దూకి దొబ్బేవే. అమ్మని నష్టాలు చేస్తున్నావువే. స్వామి వినాయక, ఎక్కడో ఉన్న తాజ్ మహల్ ని అర్జెంట్ గా హైదరాబాద్ కి తీసుకొచ్చేసాం. మీ ఆయన పేరేంటమ్మా? ఫస్టా సెకండా థర్డా? నాన్న కొత్త టీవీ కొందాం నాన్న, పాతది పాడైపోయింది. లాస్ట్ టెస్ట్ లో ఎన్ని మార్కులు వచ్చాయి నీకు? కాదు ఇడ్లీలు ఏంటి తెల్లగా ఉన్నాయి? నేనే తెల్లగా ఉంటానే లైట్ గా బట్టలు సోడేసాను. ఏమని పిలిచావు? ఒరే అన్నాను,
డబ్బు, పెద్ద పెద్ద బంగ్లాలు, కార్స్ ఇవేమీ వద్దు. భార్య కోపం వచ్చింది అనుకో, భర్త సైలెంట్గా ఉండాలి. భర్త కోపం వస్తే భర్తే సైలెంట్గా ఉండాలి. బ్యాలెన్స్ తక్కువగా ఉందండి. ఇలారా మీరు ఏది చెప్తే అది చేస్తానుగా. పైసలు ఇచ్చి మిమ్మల్ని కూడా వేసేస్తా. అది లేకనే కదా పెళ్ళప్పుడు మిమ్మల్ని 20 లక్షలు పెట్టుకున్నాడు. రంగు చూసి జీవిత భాగస్వామిని సెలెక్ట్ చేసుకోకండి. అయ్యో దేవుడా, ఎందుకయ్యా ఇంత అందం ఇచ్చావు నాకు? ఇప్పటి వరకు మీరు సామాన్య పురుషులు, ఇప్పటి నుంచి మీరు ఉత్తమ పురుషులు. అసలు ఆనందం చూడండి కళ్ళల్లో మమ్మీ. నమస్కారం. మీ మొహం మండ. ఆల్రెడీ అంతా రాసేసినప్పుడు విధిలో ఇంకెందుకు నేను కోరుకోవాలి అని. బెస్ట్ శబ్దం చేయవే. నీతో గొడవ పడపోతే నాకు ఒక్క రోజు కూడా నిద్ర పట్టదైతే. సుఖంలో రాని బంధువులు, కష్టంలో రాని స్నేహితులు. ఒక్కసారి ఇలా వేరా వెయ్. ఇంత టెన్షన్ లో ఏం రాదు. మన ఎదురింటి అవన్నీ భోజనానికి పిలిచానండి. చాలా బాగుందిరా. థ్యాంక్ యూ అండి. మీద చేతులేయండి. శారీ కట్టుకున్నప్పుడు ప్రతి అమ్మాయి ఫీలింగ్ ఏంటంటే ప్రపంచంలోనే వాళ్ళంత అందగత్తలు లేరని. నా బతుకు ఈ రోజు కూడా ఉప్మానే దిక్కున్నట్టుంది. ఉప్మానా 2 నిమిషాలు చేసేస్తా. పుట్టబడ్డ మొహాలను అక్కడనే కదా రిపేర్ చేసేది. మీరేం చేస్తుంటారు? ఏం చేయాలో ఆలోచిస్తుంటాను. ఓ దురద డబ్బులు కనిపిస్తే చాలు ఖర్చు పెట్టేదాకా దురదలు వచ్చేస్తాయి. నాలో నీకు నచ్చిన విషయం ఏంటి? నువ్వు బాగుంటావు సీత. ఆ తర్వాత నలిగేది నువ్వే, నట్టేటో మునిగేది నువ్వే. అట్లా బజార్కి పోతున్నా, వస్తావా? అది కాదయ్యా, దాన్ని చూసిన భర్త నవ్విండు. అర్థమైంది మేడం. 5 నిమిషాల్లో అర్జెంట్ గా నేను ఇంటి ముందట ఉంటా. మీకు పెళ్ళైందా? ఇంకా కాలేదు, మ్యాచెస్ వస్తున్నాయి. డి కోసం మీ విటమిన్ డి ఇల్లు మారింది. కింద పడు. లేవు కానీ తీసుకో. ఏంటి సార్ అది? నా రిలీవింగ్ లెటరా? కాదయ్యా, నా రెజ్యూమ్. నాకు కూడా ఏదైనా జాబ్ ఉంటాయి చూడు. ఈ నా కొడుకులతో ఆగలేకపోతున్నాను. నీకు కూడా ఆకలేస్తుంది? చాలా ఆకలేస్తుందంటే. అయితే మీ ఇంటికి వెళ్ళి తినేసి వచ్చే. అరే రేపు సంబంధాలు పోతున్నావా? వాళ్ళు ఎకరాయిస్తానంటే నువ్వు 4 ఎకరాలు అడుగో. దేనికైనా ఒక లిమిట్ ఉంటది రాధిక. ఒక్క సెల్ఫీ తీసుకుంటే పెండ్లి చేసుకోవాలనా? నీ గుడ్లు పీకేస్తా, నిన్ను నిలువునా పాటేస్తా. మా ఇంట్లో నువ్వు ఉంటే తెలిసేది ప్రతి దానికి కంపారిజన్. నేను పెద్ద పిచ్చిదాన్ని, అందుకే నేను పెళ్లి చేసుకున్నాను. ఆకలైనప్పుడల్లా అన్నం తిన్నట్టు, అవసరం వచ్చినప్పుడల్లా అప్పు చేయకు. పంపేశానమ్మా. ఏడ పంపావు? డబ్బులు చేతిలోనే ఉన్నాయిగా. ఇటీ డాక్టరే కదా, మళ్ళీ వేరే డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? మా ఆయన దగ్గర ఫీజు ఎక్కువ. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? బాయ్. ఓకే బాయ్. ఓకే బాయ్. ఎవరికి బాయి? మా చేటుకు బాయా? చేటు పెళ్ళానికి బాయి. నన్ను కొట్టాలంటారేంటి? వీళ్ళ కోసమా నేను రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడ్డదని అనుకోకుండా చూడు చాలు. ఏంటక్క ఇంత వేడిలో కూర్చున్నావు? దొంగ మొహంది. వాటర్ పట్టడం బద్ధకం వేసి కరెంట్ బిల్ అని కహాని అని చెప్తుంది. నేను వర్షాకాలం లాంటి దాన్ని. ఎందుకు రాలేదు నిన్న? మా ఇంట్లో ఒడి బియ్యం ఉడకబెట్టింది సార్. సిగరెట్ కాలిస్తే ఏమొస్తుందో తెలుసా? పొగొస్తుంది. నీ ఇంట్లోకే నువ్వు షేదైతానవంటే నువ్వు పైసా సంపాదిస్తలేవని అర్థం. ఒకప్పుడు 1000 ఖర్చు పెట్టిన నువ్వు ఇప్పుడు 100ల కోసం షేదాపుతానంటే నువ్వు ఖర్చు పెట్టింది సరైన వాళ్ళ కోసం కాదు. 6 సంవత్సరాల 4 నెలల 10 రోజుల క్రితం తెల్లవారుజామున 6:30కి ఉయ్యాల బ్రిడ్జ్ మీద మన చేతుకున్న 5 ఏళ్ళ సమానంగా లేవు, వానెవ్వంతోనో సమానంగా ఉండు అని ఎట్లా పోలుస్తావు నువ్వు? సిందర్ అంటే సిందర్. ఓహోహో. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? మా అమ్మగారింటికి. నేను ఎక్కడికి వెళ్తున్నాను? మీ అమ్మగారింటికి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? దాసి దాసి దయ్యాల పాలు చేసినట్టు నువ్వు తినక నలుగురికి పెట్టక ఎవరికి ఉపయోగపడని ఆ సొమ్ము ఉంటెంత లేకుండా పక్కనోళ్ళ జీవితంలో తొంగి చూడటం మానేస్తే సగం సమస్యలు తగ్గిపోతాయి. నా చెయ్య మంచిది కాదు కావచ్చు, ఎందుకంటే ఈ చేయితో సాయం పొందిన వాళ్ళంతా నన్ను ఎప్పుడో మర్చిపోయారు. అశాశ్వతమైన బలగాన్ని చూసుకొని ఆరాటపడ. ఎందుకండి బుచ్చలెత్తుకొని అడక్క తినడానికి? ఎక్కడి నుంచి వచ్చావు? టాక్ ఇంగ్లీష్ ప్లీజ్. మా ఆయన 100 రూపాయలు ఇచ్చి కూరగాయలు తెచ్చుకోండి. పిచ్చి వేషాల వల్లే నువ్వు పిలిచినప్పుడు నేను పలకను. ఏమన్నారు నేను చూసుకుంటాను కానీ ఇది చెప్పు, ఏ కష్టం చేయకుండా కొడిసెలు ఎలా అవ్వాలి చెప్పు. నుండి బయటికి వచ్చి మరి తంత. మీ అయ్య మొత్తనేమో మటన్ చికెన్ వండి పెడతావు ఎందుకే? వాళ్ళు నన్ను అన్నోళ్ళు. మరి మా అయ్యమ్మ వస్తే పప్పు ఉప్పు కారం ఎందుకు పెడతావే? వాళ్ళు నిన్ను అడ్డగొనే నాకు అమ్మినోళ్ళు. ఇక్కడ చూడు, నువ్వు టెండూల్కర్వే కాదు, నేను అంజలిని కాదు.
అవునే, పెళ్లిలో పంతులు గారు అన్ని నక్షత్రాలుండగా అరుంధతి మాత్రం ఎందుకు చూపిస్తారు? మిగతావి మేం చూపిస్తాంగా. గట్టిగా అనుకో అవుతుందిలే. నా మొగుడు కదా, నా ఇష్టం. కాఫీ తాతారా? మిమ్మల్ని దగ్గరుండి తీసుకురమ్మని పంపించారండి. టీ తాతారా? బుద్ధున్నా లేదా నీకు? 3 సబ్జెక్టులు పోయినాయి. అంటే మిగతా 3 సబ్జెక్టులు పాస్ అయిపోయానా? మనకి తెలిసిన పని ఫ్రీగా చేయకూడదు, మనకి రాని పని ట్రై చేయకూడదు. ఒక పులిపిల్ల కావాలి. ఏంటిది? నువ్వు విన్నది కరెక్ట్, దాన్ని వేటాడితే వాలే. 20 రూపాయలు తీసుకురమ్మంటుందిరా. నీ కాళ్ళు పట్టుకుంటే 5 రూపాయలు ఎలాగోలా సెట్ చేయండి రా. పెద్దమ్మాయి భార్గవి, రెండో కూతురు అరుంధతమ్మ. హలో అమ్మా, నేను మా ఆయనతో పడలేకపోతున్నాను, ఇంటికి వచ్చేస్తాను. రాకమ్మా, వస్తే నేను నీతో పడలేను. ఫోను మనిషి అయితే ఎలా ఉంటుందో చూపిస్తా. మై ఫ్యామిలీ, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్.